వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతి సూళ్లూరుపేటలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో 4వసారి పెరిగిన ధరలతో పెట్రోల్ 117.08కు, డీజిల్ 104.75కు చేరాయి. పెట్రోల్ పై 2.61, డీజిల్ పై 2.71 రూపాయల పెరుగుదల నమోదైంది. ఈ ధరల పెంపుతో ప్రయాణాలు, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం మార్కాపురం పోలీస్ స్టేషన్లో ముస్లిం పెద్దలతో పీస్ కమిటీ సమావేశం జరిగింది. సిఐ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ పండుగ రోజున గోవధ జరగకుండా ప్రభుత్వం, న్యాయస్థానాల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ముస్లిం పెద్దలు కూడా నిషేధిత జంతువుల వద్దకు దూరంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ బక్రీద్ను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు రాజోలు రోటరీ క్లబ్లో పోలీసుల కోసం యోగా, ధ్యాన సాధన కార్యక్రమం జరిగింది. హార్ట్ఫుల్నెస్ సంస్థ శిక్షకులు గుర్రం స్వామినాయుడు పోలీస్ సిబ్బందికి ప్రాణాయామం, ఒత్తిడి నివారణపై శిక్షణ ఇచ్చారు. విధుల్లో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసులకు మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాజోల్ పి గన్నవరం సిఐలు సురేష్ బాబు, భీమరాజు తెలిపారు. ఆలమూరు మండలం చొప్పెలలో డీసీఎంఎస్ చైర్మన్ మెర్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే టీడీపీ మహానాడు వేడుకలను నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వీక్షించేందుకు వీలుగా చెముడులంకలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వెనుకబడిన వర్గాల ప్రత్యేక కమిషన్ తరపున స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా బద్వేల్ పురపాలక సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అమలు విధానం, ప్రగతి వివరాలను పరిశీలించారు. అనంతరం గాంధీనగర్ ప్రాంతంలోని పలు గృహాలను సందర్శించి సర్వే నిర్వహించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వేధింపుల వల్ల యువకుడు మరణించారని అనంతపురం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని రాప్తాడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టెక్కలి ఐటెం కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నర్సన్నపేట ఎన్సీసీ ఆఫీసర్ లక్ష్మణరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నర్సన్నపేట ప్రభుత్వ పాఠశాల నుండి 50 మంది ఎన్సీసీ విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారని, క్యాంప్ ఆఫీసర్ శశాంక్ కుష్వా ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. ఆర్మీకి కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4 వార్డుల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించి రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రహదారులపై ఉన్న డంపులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులకు సూచించారు. బెల్లంకొండ మండలంలోని ఎమ్మాజీగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 క్వింటాల నూగు పంటను తగలబెట్టారు. గ్రామానికి చెందిన వతల శ్రీనివాసరావుకు చెందిన ఈ పంట ఆయన గుంటూరు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత దగ్ధమైనట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. నరసన్నపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇటీవల డిఎస్ఓ మహేష్ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతిరావు మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్, షార్ట్ ఫుట్ క్రీడలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటున్నారని, షటిల్, బ్యాడ్మింటన్ కూడా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.